నా పెన్ను డైరీ ఎక్కడున్నాయమ్మా? కనిపించడం లేదు. బ్రహ్మచర్యం, మహాత్మా గాంధీ. ఇదేమిట్రా, ఎక్కడో పెట్టుకుని ఎక్కడో వెతుకుతున్నా? అబ్బా అబ్బా, ఏమిట్రా, ఏమైంది? ఇప్పుడు ఏమైంది నాయన? ఇప్పుడు కాదు, ఎప్పుడో ప్రారంభమై ఇన్నాళ్ళుగా జరుగుతోంది ఘోరం. ఘోరం ఏమిట్రా విశ్వం? అబ్బా, ప్రపంచంలో ఎందరికో కష్టాలు వస్తాయి, ఎన్నో రకాలుగా వస్తాయి. కానీ ఇలాంటివి కావమ్మా. కన్న తల్లితో కూడా చెప్పుకోలేని కష్టాలు. చిచ్చి, ఈ పరిస్థితి ఎవరికి రాకూడదమ్మా, ఎవరికి రాకూడదు. బాబు, ఏం జరిగింది? భగవంతుడు నాకే ఈ రాత రాశాడు. నేనేం పాపం చేశానో నన్ను ఇలా శిక్షిస్తున్నాడు. నాతో పాటు నన్ను నమ్ముకున్న వాళ్ళు, కట్టుకున్న వాళ్ళు కూడా బలైపోతున్నారు. ఇది ఘోరం, అన్యాయం. అమ్మా, నాయన, ఏం జరిగిందో చెప్పరా? ఏం జరిగిందో చెప్పు. చెబుతానమ్మా, చెబుతాను. మనస్సు నిగ్రహించుకోవాలంటే దైవ ప్రార్థనను మించి వేరే సాధన లేదు. ఇది నా అనుభవం. మనస్సు నరికట్టుకోవడానికి మొదట రుచులను చంపుకోవాలి. మనలో వాంఛలు చెలరేగి హద్దుమీరుతున్నప్పుడు వాటిని అణచడానికి చన్నీటి స్నానం చాలా మంచిది. అప్పుడే మనస్సు మన స్వాధీనంలో ఉంటుంది. అమ్మా, ఇదంతా నీ కోడలు చేస్తోందమ్మా. ఉప్పు కారం లేని చప్పిడి కొడు తింటోంది. చలికాలంలో అర్ధరాత్రి వేళ చన్నీళ్ల స్నానం చేస్తోంది. కటిక నేల మీద పడుకుంటోంది. ఈ వయస్సులో ఈ కట్టుబాట్లు దేనికో తెలుసా? ఆవేశాల్ని అరికట్టడానికి, ఇంద్రియాల్ని జయించడానికి కాదు. కేవలం భర్త పేరిట తనకు దాపురించిన ఈ దౌర్భాగ్యుణ్ణి బ్రతికించుకోవడానికి. ఏ సుఖమో సంతోషమో లేకపోయినా తన పసుపు కుంకుమ నిలబెట్టుకుని సుమంగళిగా బ్రతకడానికి. అవును నాయన, ఆడది జీవితంలో అంతకంటే కోరుకునేదే ఉంది. అమ్మా, నీకు తెలుసు శారద ఎక్కడ పుట్టిందో, ఎలా పెరిగిందో, చివరకు తల్లిదండ్రుల్ని కూడా కాదని ఎన్ని ఆశలతో ఈ ఇంట్లో అడుగుపెట్టిందో. ఎందుకమ్మా? ఈ దుర్భర జీవితం కోసమా? వైరాగ్యంలో బడి ఈ కఠోర నియమాలతో బలి కావడం కోసమా? చెప్పమ్మా, చెప్పు. అమ్మా, అమ్మా, నువ్వు ఏడుస్తున్నావా? బాబు, ఏం చెయ్యనురా, అంతకంటే మనం ఏం చేయగలం? అమ్మా, ఏడుపు తప్ప వేరే మార్గమే లేదా? వీల్లేదు. శారద జీవితం ఇలా నాశనం అయిపోకూడదు. శారద సుఖపడాలి, సుఖపడాలి. కానీ ఎలా? ఎలా? శేఖర్, నన్ను ఎందుకు కాపాడావు? ఇక నా చావును ఎవరు ఆపలేరు, ఆపలేదు. విషయం సాధారణంగా ఆత్మహత్యకు ఆవేశం కారణమై ఉంటుంది. శేఖర్, ఆవేశంతో నేను ఈ నిర్ణయానికి రాలేదు. బాగా ఆలోచించే ఇలా చేస్తున్నాను. లేదు, నీబోటి వాడు చేయకూడదు చేస్తున్నావు. అందుకేదో బలమైన కారణం ఉండి తీరాలి. అదేమిటో చెప్పు విషయం, చెప్పు విషయం. ఆ కారణం సవ్యమైందైతే నీ ఆత్మహత్యకు నేను సహాయపడతాను. ఏమిటి ఏమిటా కారణం? శేఖర్, తండ్రికి తనయుడిగా పనికిరానివాడు పాపి, తల్లికి బిడ్డగా ఉపయోగపడనివాడు పాషండు, అన్నకు తమ్ముడిగా వినియోగపడనివాడు స్వార్థపరుడు, భార్యకు భర్తగా ప్రయోజనపడని వాడి ఏమంటారు శేఖర్? ఏమంటారు? ఈ అపరింద మోస్తూ ఎలా బ్రతకడు? ఎందుకు బ్రతకడు? విషయం ఎవరన్నారు? ఎవరన్నారు నిన్న మాట? ఎవరేమిటి, లోకమంతా కోడే కూస్తుంది. ఎవరా లోకం? నీ భార్య అన్నదా? లేదు శేఖర్, లేదు. ఆ ఉత్తమరాలు ఎప్పుడూ అనదు, అనుకోదు కూడా. ఆ దేవత నన్ను దైవంగా భావిస్తోంది.
నన్ను ఓదార్చడానికే ప్రయత్నిస్తోంది. అహోరాత్రాలు నా కోసం కన్నీరు కారుస్తోంది. ఎంత అదృష్టవంతుడు విషయం. నీ కోసం కన్నీరు కార్చే ఒక ప్రాణి, ఒక ప్రేమమూర్తి ఉండగా ఈ నిర్ణయానికి ఎందుకు వచ్చావు? ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి? నీకు తెలియదు శేఖర్, తెలియదు. అమ్మ, ఎలా చెప్పడం? కావిగుడ్డలు రుద్రాక్షలు వేసుకోలేదే కానీ ఆమె అక్షరాల సన్యాసి జీవితం అనుభవిస్తుంది. శేఖర్, ఆమె జీవితం అలా ఎడారిలా ఎండిపోవలసిందేనా? అనుభవం, ఆనందం ఏమీ లేకుండా వాడి రాలిపోవలసిందేనా? నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఇదా ఫలితం, ఇదా శిక్ష? చెప్పు శేఖర్. ఆమెకు అందరిలా జీవించే హక్కు, అవకాశం లేనే లేదా? నువ్వు ఆత్మహత్య చేసుకుంటే ఆ హక్కు, అవకాశం ఆమెకు లభిస్తాయనుకుంటున్నావా? సచ్చి నువ్వు సాధించేదేముంది? బ్రతికుండే ఆమెను సుఖపెట్టాలి. శేఖర్, ఎలా? అదెలా సాధ్యం? చట్టం ఉంది. చట్టరీత్యా మీ వివాహం రద్దు చేసుకుని ఆమెకు స్వాతంత్ర్యాన్ని ఇవ్వు. ఇంకెవరినైనా పెళ్లి చేసుకుని సుఖపడని. శేఖర్. అమ్మా, ఏమిట్రా, ఎక్కడికి వెళ్ళావు? కాస్త చెప్పైనా వెళ్ళకూడదా నాయన? అమ్మా, ఇవాళ నేను ఎలా ఉన్నాను చూడు, చూసి చెప్పు. ఇన్నాళ్లకు నీ ముఖంలో ఏదో కళ కనిపిస్తుందిరా. కారణం ఏమిటో తెలుసా? నాకేం తెలుసు? నేను చెప్తాను. బ్రతికి 4 రోజులు మనం సుఖపడుతూ ఇతరులను సుఖపెట్టే మార్గం కనిపెట్టాను. ఎప్పుడు నువ్వేదో ఇలాగే కనిపెడుతూ ఉంటావు. అంత తేలిగ్గా తీసేయకమ్మా, నేను చెప్పేది విను. అసలు మనిషి అంటూ ఈ ప్రపంచంలోకి వచ్చి ఎన్నో కోట్ల సంవత్సరాలైంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మనిషి చేసే ప్రయత్నం దేనికి? తను సుఖపడడానికి, తన వాళ్ళని సుఖపెట్టడానికి. అంతేనా? అంతే మరి. అందుకోసం ఎన్నో కులాలు, గోత్రాలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఏర్పరచుకున్నాడు, మార్చుకున్నాడు. ఒకప్పుడు భర్త చనిపోతే భార్య సహగమనం చేయటం పతివ్రత లక్షణంగా ఉండేది. కొన్నాళ్ల తర్వాత అలా చేయని భార్యను బలవంతాన నిప్పుల్లో తోసేసేవారు. అది న్యాయం అంటావా? చీచి, చాలా అన్యాయం. అలాగే ఒకప్పుడు ఆడదానికి ఆస్తిలో భాగం లేదన్నారు. ఇప్పుడు మగవాడితో సమానంగా భాగం ఇవ్వాలని చట్టం కూడా చేశారు. ఇదంతా దేనికంటావు? స్త్రీలు పురుషులు సరిసమానంగా సుఖపడ్డానికేనా? ఆ సుఖపడ్డం 10 మంది ఒప్పుకునేట్టు ఉండాలి. అది న్యాయమైనప్పుడు అందరూ ఒప్పుకోవాల్సిందేగా? తప్పకుండా. అయితే నేను ఒక న్యాయమైన నిర్ణయానికి వచ్చాను. నువ్వు ఒప్పుకుంటావా? ఏమిట్రా? అమ్మా, నీకు కోపం రావచ్చు, నీకు నచ్చకపోవచ్చు, కానీ ఇది న్యాయం. న్యాయానికి కట్టుబడేదానివైతే నువ్వు తప్పక ఒప్పుకోవాలి. ఏమిటో చెప్పు నాయన. శారదకు మళ్ళీ పెళ్లి చేయాలమ్మా. ఏమ్మా, ఏమంటావు? న్యాయం కాదంటావా? ధర్మం కాదంటావా? ఏమ్మా, పలకవి. విశ్వం, నిన్ను కన్నందుకు గర్విస్తున్నాను నాయన. మానవులే కాదు, భగవంతుడు కూడా నీ నిర్ణయాన్ని మెచ్చుకుంటాడు. నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. అమ్మా, శారద జీవితం మళ్ళీ చిగురించాలి, ఆమె సుఖపడాలి. నేనేం పాపం చేశాను? నా మీద ఎందుకు ఇలా పగ సాధిస్తున్నారు? నాకెందుకు ఇంత శిక్ష విధిస్తున్నారు? వద్దయ్యా, వద్దు. మీరు ఈ నిర్ణయానికి ఒప్పుగా వద్దయ్యా. ఏం చేయమంటావమ్మా? నిన్న ఈ స్థితిలో చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతుంది. ఎలా ఉన్నదానివి, ఎలా ఉండవలసిన దానివి, ఇలా రోజు రోజు కుంగి కృషించిపోతున్నావే, బలవంతపు చావు కోరి తెచ్చుకుంటున్నావే. ఈ పాపాన్ని ఎలా మోయమంటావమ్మా? మా వల్ల కాదమ్మా. నిన్ను బ్రతికించాలి, మా అంతరాత్మని బ్రతికించుకోవాలి. అందుకే కోడలుగా వచ్చిన నిన్ను కూతురుగా పంపుతానమ్మా. కూతురుగా సాగిన. వద్దయ్యా, వద్దు. నేను ఒప్పుకోను. నేను మీ ఇంటికి సరిగా దాపరించాననుకుంటే, నా మూలంగానే వారికి దురదృష్టం కలిగిందనుకుంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మళ్ళా నా మొహం వారికి చూపించను. కానీ నా మాంగళ్యం దక్కనివ్వండి అత్తయ్యా. ఏమండి, ఈ ప్రయత్నం మానండి. ఈ పాపిష్ట ఆలోచన మర్చిపోండి, దయచేసి మర్చిపోండి. సరే సార్, నీకు ఇష్టం లేనప్పుడు బలవంత పెట్టే అధికారం మాకు. కానీ నీ కన్నీటిని కడవరకు మోసుకుపోతాను.
ఈ పాపానికి 7 జన్మలకు ప్రాయశ్చిత్తం అనుభవిస్తాను. ఈ రంపపు కోతతో అనుక్షణము కృంగి కృషించి నశించిపోతాను. అదే నీకు ఆనందం అయితే అలాగే కాదు.